వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. నిన్నటి వరకు మెదక్ జిల్లాలో 187 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 10,933 దరఖాస్తుల స్వీకరణ. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న భూభారతి సదస్సులు రైతులకు అర్థమయ్యే రీతిలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మండలం చిప్పల దుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహణ తీరును నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. భూభారతి చట్టం తీసుకొచ్చింది రైతుల కోరికేనని, రైతులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. నిన్నటి వరకు మెదక్ జిల్లాలో 187 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా 10,933 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. దరఖాస్తులను పరిశీలిస్తూ తెలియనివి ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని, పొరపాట్లు చేయరాదన్నారు. భూభారతిలో రైతుల ప్రతి ఒక్కరు సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ధరణిలో చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారనేసి ప్రభుత్వము ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని వచ్చింది, భూభారతి చట్టం అని. ఈ భూభారతి చట్టంలో ఏంటంటే ఇంతకుముందు ఇబ్బంది పడ్డ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా పరిష్కారం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వడానికి మార్గం సుగమం చేసే విధంగా ఆ భూభారతి చట్టంలో సెక్షన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇంతకుముందు ఎవరైతే సమస్యలు పరిష్కారం కాలేదో వాళ్ళని పరిష్కరించడానికి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఎట్లయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేనో, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, ఇట్లా తిరిగి విసిగిపోయిన రైతులు చాలామంది ఉన్నారు. మళ్ళీ సేమ్ థింగ్ వాళ్ళకి కావద్దు అనేసి మనము రైతులు మన దగ్గరికి రావడం కాదు, మనమే రైతుల దగ్గరికి పోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు అనేది కూడా మనకి 3 జూన్ నుంచి 28 జూన్ వరకు కండక్ట్ చేస్తాము. సమస్యలు మన దగ్గర పరిష్కారం కావు. కానివి ఎందుకు కావు అనేది కూడా రీజన్స్ రాసి, అంటే రైతుకు అర్థమయ్యే విధంగా రీజన్స్ రాసి ఎవరి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఎక్కడ పరిష్కారం అవుతుంది, ఎందుకు మన రెవెన్యూ బృందంలో కాదు కూడా వాళ్ళు క్లియర్ కట్గా రాసి ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరగరు. ఆ విధంగా క్లారిటీగా మన దగ్గర సాధ్యమైతే మనము దాన్ని పరిష్కరించడం, సాధ్యం కాకపోతే ఎందుకు, ఏ విధంగా, దేని ప్రకారం సాధ్యం కాదు కూడా రైతుకు తెలియపరిచినట్టు. వీళ్ళు ఏ విధమైన ఫ్యామిలీ కండిషన్ వీళ్ళది ఉంది, వీళ్ళకి వేరే దగ్గర ఎక్కడైనా భూములు ఉన్నాయా, ఇలా వీళ్ళు నిరుపేదలా, ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళు మోకం మీద ఉన్నారో కూడా దాని ప్రకారంగా ఎంతమంది రైతులు ఇట్లా అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారు, ఎంత ఎక్స్టెంట్ ఒక్కొక్కరు కొనుక్కున్నారు, వాళ్ళకి వేరే భూములు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు నిరుపేదలా, దీని మీదనే భూమి వ్యవసాయం చేసుకొని పండిస్తూ ఉన్నారో కూడా ఇవన్నీ డీటెయిల్స్తో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పినారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నది. ఈ ఒక్కసారికి ప్రభుత్వం పాజిటివ్గా ఉన్నది. అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవరిని ఉంటే కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కరిద్దామనేది కూడా మాకు రిపోర్ట్ పంపించుకుంటూ ఉండాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టింది. బట్ మన గ్రామంలో ఇప్పుడే నేను చూస్తున్నాను, వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా ఏ కేటగిరీ అప్లికేషన్స్ వచ్చినాయని చూస్తే కూడా మ్యాక్సిమం మనకి కూడా అసైన్మెంట్ భూములవి ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినవి చాలా మటుకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ తగ్గించాలంటే వాళ్ళని ఒక హియరింగ్ పెట్టాలి, ఒక నోటీస్ ఇచ్చి హియరింగ్ పెట్టి న్యాయపరంగా దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇంతకుముందు చట్టంలో ఏంటంటే ఆ నోటీస్ ఇచ్చే పవర్ ఎవరికి లేదు, ఆ హియరింగ్ పెట్టే పవర్ ఎవరికి లేదు. తద్వారా ఏంటంటే వాళ్ళు ఎంత అప్లికేషన్ పెట్టుకున్న న్యాయం ఉందన్నా కానీ సమస్య పరిష్కరించే ఆప్షన్ ఇంతకుముందు లేదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మనకు అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్టెంట్ కరెక్షన్, మిస్సింగ్ సర్వే నెంబరు, ఇవన్నిటికి కూడా మళ్ళీ మేము వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి హియరింగ్ పెట్టి ఒకవేళ వాళ్ళకి ఎవరికైతే ఎక్స్టెంట్ అంటే వాళ్ళు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ రాపించుకొని ఉన్నట్టయితే, లేకపోతే ఇంతకుముందు కావాలనేసో లేకపోతే తెలియకుండా ఎవరైనా ఎక్కువ చేసినా కానీ వాళ్ళకి తగ్గించి న్యాయబద్ధంగా ఎవరికైతే రావాలనో వాళ్ళకి కంపల్సరీగా మనము ఎక్కించడానికి కూడా మనం ఆ సమస్య పరిష్కరించడానికి కూడా చూస్తాం.